హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది. మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం చేస్తాము. అయితే వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 8కి ఉంది. ఈరోజైతే శ్రావణ సోమవారం కాబట్టి పూజ చేశాను. ఎలా చేశాను, ఏం చేశాను, మా దేవుని రూమ్ ఎలా ఉంది అన్నీ చూపిస్తాను చూడండి. ఇది మా దేవుడి రూము. మొత్తం క్లీన్ చేసి పెట్టేసాము ఆల్రెడీ. పువ్వులన్నీ తీసేసి డైలీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యాక నిన్న పెట్టిన ఫ్లవర్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేస్తుంది దేవుని రూమ్ మొత్తం మా అత్తమ్మ. ఆ తర్వాత నేను పూలు తీసుకోవడానికి మా లాన్లోకి వెళ్ళాను. పూలు ఎక్కువ అవ్వట్లేవు అనమాట. ఏదో నార్మల్గా ఉన్న పూలతో పూజ చేద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ లిల్లీ ఫ్లవర్స్ కనిపించాయి, లిల్లీ ఫ్లవర్స్ తీసుకున్నాను. వర్షాకాలం కాబట్టి పువ్వులు వానకి గాలికి ఎక్కువ ఉండట్లేవన్నమాట. ఇంకా లిల్లీ ఫ్లవర్స్ తీసుకున్నాక వేరే ఫ్లవర్స్ కోసం చూస్తే నాకు ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కనిపించాయి. చాలా మంచిగా అనిపిస్తాయి దేవుని దగ్గర పెడితే మాత్రం. డార్క్ కలర్లో రెడ్ విత్ వైట్ కలర్ ఫ్లవర్స్తో పెడితే చాలా మంచి కాంబినేషన్, నిండుగా కూడా అనిపిస్తాయి. ఇంకా కొన్ని మల్లెపూలు అవుతున్నాయి మా దగ్గర. బ్రహ్మకమలం పువ్వు కూడా పూసింది. ఇవి నైట్ టైంలో ఓపెన్ అవుతాయి. సో నేను ఒక వీడియో చేశాను, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. నైట్ టైం ఓపెన్ అయ్యాక అది తీసుకెళ్ళి మేము నెక్స్ట్ డే మార్నింగ్ దేవుని గుడిలో ఇస్తామన్నమాట. ఇవన్నీ తులసి చెట్లే. ముందు మా లాన్ టూర్లో చూపించాను కదా. సో పువ్వులు తక్కువ తులసి ఉంది కాబట్టి కవర్ అయిపోతుంది. తులసి ఫ్లవర్లు పెడితే నిండుగా అనిపిస్తాయి దేవుని దగ్గర. నేను ఈరోజు చూపిస్తాను ఎంత మంచిగా అనిపిస్తాయి చూడండి. తులసి ఆకులతో కూడా దేవునికి ఫొటోస్కి మనం పూజ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పూలతోటే పెడితే చాలు. వినాయకునికి తులసి పెట్టరు కాబట్టి అక్కడ పెట్టలేదు నేను. శివునికి వినాయకుడికి తులసి పెట్టకూడదు. దేవుని రూమ్లో అంత క్లియర్ లైటింగ్ లేదు కాబట్టి కొంచెం డల్గా వచ్చింది. ఇంకా నేను అక్కడ పూజ చేస్తుంటే మా చిన్నోడు నా కోసం వచ్చేస్తున్నాడు రూమ్లోకి ఇక్కడికి. టీవీలో సాంగ్స్ పెడితే మార్నింగ్ టైంలో మంచిగా ఆడుకుంటాడనమాట వాడు. ఇంకా మామిడాకులు ఉండే మా దగ్గర, సో తోరణం కట్టేశాను. శ్రావణ సోమవారం కాబట్టి ఫస్ట్ పూజ నేను చేస్తున్నాను. ఇది ఈ మంత్లో వచ్చింది శ్రావణ ఫస్ట్ సోమవారం కాబట్టి పూజ చేశాను. ఇలా దీపాలు 3 పెట్టాం మేము. ఒకటి మాత్రం పెద్దగా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి దగ్గర నేను కుంకుమార్చన కోసము తమలపాకులు లేవని మామిడాకు పెట్టాను. పూలతోటి అర్చన చేశాను. వినాయకునికి పూలతో చేసేసాను. తర్వాత వేరే దేవుళ్ళకి అందరికీ తులసితో అర్చన చేశానన్నమాట. ఇంకా తులసితో అర్చన చేస్తే మంచి అనిపిస్తుంది. అండ్ తులసి ఎంత వాడితే అంత మంచిది. ఆ తులసిని వాటర్లో కడుక్కొని కూడా తినొచ్చు. ఈ సీజన్కి రైనీ సీజన్ కాబట్టి మనకు కోల్డ్ కఫ్ అంత కాకుండా ఉంటుందన్నమాట తులసి తింటే. మామిడి తోరణాలు కట్టాక నిండుగా అనిపించింది అనమాట. మొత్తం దేవుని రూమ్ అంతా గ్రీనరీతో నిండిపోయింది. మీరు కూడా మీ దగ్గర తులసి చెట్లు ఎక్కువ ఉంటే ఇలా పెట్టుకోవచ్చు దేవుని ఫొటోస్కి. మన దగ్గర ఉన్న ఒక్క పువ్వుతోటైనా మనము దేవుని ఫోటోకి పెట్టి మనసారా ప్రార్థిస్తే మంచిదన్నమాట. మొత్తము దేవుని రూమ్ గ్రీనరీతో నిండిపోయింది. ఇంకా అర్చన నేను దేవుని పేర్లు నామాలు అనుకుంటూ చేశాను. మొత్తం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఆ వాయిస్ చేసేసాను అనమాట. లాస్ట్కి వస్తే మొత్తం ఇలా అనిపించింది. అన్నీ పెట్టాక లక్ష్మీదేవతకి, వినాయకుని దగ్గర, అన్నపూర్ణదేవి దగ్గర అర్చన చేసేసాను. ఇక్కడ శివుడు, నరసింహస్వామి అందరికీ అర్చన చేశాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం గణేశాయ నమ ఇలా అనుకుంటా దేవుని పేర్లే పలుకుకుంటా మనం అర్చన చేసినా పర్లేదన్నమాట. పక్కకి నేను సైడ్స్కి మామిడిది కట్టెలు పెట్టేసాను మామిడి ఆకులతోటి. ఇంకా అగరబత్తి వెలిగిస్తున్నాను. ఎప్పుడైనా దీపం మనము అగ్గిపెట్టెతోటి వెలిగించకూడదు.
దేవుడి ధ్యానం చేస్తూ మనస్ఫూర్తిగా పూజ చేస్తే మంచిగా అనిపిస్తుందనమాట మనకు. డే మొత్తం మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను పొద్దున్న లేసి ఫస్ట్ దేవుని పూజ కోసం దేవుని రూమ్‌లోకి వచ్చేసాను కాబట్టి నా డే చాలా మంచిగెళ్ళింది. శ్రావణ సోమవారం అనే కాకుండా మనం ప్రతిరోజు దేవునికి మంచి పూజ చేస్తే చాలు మన రోజు మంచిగుంటుంది. ఇంకా అమ్మవారి దగ్గర శ్రీ మాత్రే నమః అనుకుంటా నేను కుంకుమార్చన చేశాను. ఓ 5 టైమ్స్ అయినా, 11 టైమ్స్ అన్నా, 21 టైమ్స్ అలా అనుకుంటా కుంకుమార్చన చేయొచ్చు. ఇంకా మన దగ్గర లక్ష్మీ నామాలు, లక్ష్మీ దేవత నామాలు కూడా ఉంటాయి కదా! 108 అవి కూడా చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు మనము. ఇంకా దేవుని కోసం ప్రసాదం చేయాలని నేను పక్కకి కిచెన్‌లో ప్రసాదం చేశాననమాట. ఫస్ట్ నెయ్యి యేసుకొని అందులో రవ్వ యేసాను. రవ్వ కొంచెం ఫ్రై చేశాననమాట. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి కింద మాడకుండా. ఇంక ఈ గిన్నెలో మేము నాన్ వెజ్‌కి యూజ్ చేయము. అందుకే ఈ గిన్నెలో చేశాననమాట. మన ఇంట్లో గిన్నెలు ఏదైనా నాన్ వెజ్‌కి యూజ్ చేయకుండా ఉంటే అందులో చేసుకోవచ్చు. అలా లేకపోయినా గిన్నె మంచిగా కడుక్కొని యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం దేవునికి పెడతాం కాబట్టి. ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా కింద కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పాలు పోసేసాను. మనము వేడి చేసిన పాలైనా, పచ్చి పాలైనా పోసుకోవచ్చు. కొంచెం మగ్గుతున్నప్పుడు ఇలాచీ ఏసేసాను. ఇలాచీ పౌడర్ అయినా ఏసుకోవచ్చు. ఆ తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలనమాట. కింద మాడకుండా, అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. నేను సరిపోయేంత షుగర్ ఏసుకున్నాను దీనికి. మీకు ఎంత కావాలో అంత ఏసుకోవచ్చు. పక్కకి వేరే గిన్నెలో నెయ్యి ఏసేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను. నేను కాజు, కిస్మిస్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్‌కి. ఇంకా నెయ్యితోటే అని ఏం లేదు పర్టిక్యులర్‌గా మీ దగ్గర ఆయిల్ తోటైనా చేసుకోవచ్చనమాట. నేను మా ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి చేశాను నెయ్యితోటే. అందులో ఏసేసుకోవాలి. ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు మసిలాక ఇంకా పక్కకు తీసేసుకోవాలి. మీకు ఎక్కువ పాలు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గానే చేసుకున్నాను. ఆ తర్వాత ఏదన్నా ఇస్తరాకుల లేదా మనం తినే ప్లేట్‌లో కాకుండా ఏదన్నా ఆకులో పెట్టాలనమాట దేవుడికి ప్రసాదము. సో, నేను దేవునికి ఈ ప్లేట్‌లో పెట్టేసేసాను. పూజ అంతా అయిపోయింది. ప్రసాదం పెట్టేసేసి హారతి ఇచ్చేస్తాను. సో, హారతి ఇచ్చేటప్పుడు ఎవరు లేకుండే అందుకే నేను వీడియో తీయలేను. ఇది అనమాట మా లాస్ట్ దేవుని రూమ్ లుక్ అనమాట. మొత్తం ఆకులతోటి, తులసితోటి, పువ్వులతోటి మంచిగా పెడితే మంచిగా అనిపించింది నాకైతే పూజ చేసినందుకు. సో, శ్రావణ సోమవారం పూజ మా ఇంట్లో ఇలా చేశాము. నెక్స్ట్ నేను శ్రావణ వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో, వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 8థ్‌కి ఉంది కదా! మీరు కూడా అందరూ చేసుకోండి. చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. సో, ఇది శ్రావణ సోమవారం పూజ. ఇంకా మీరు ఏమైనా వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్‌కి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.